దేవుని నామములో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. క్రీస్తు అనుగ్రహించి సమాధానము మీ హృదయముల్లో ఏలుచుండనేటి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ప్రభువు మనకి సమాధానాన్ని అనుగ్రహించేవాడు. మనకి ఎంత అధికారం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత డబ్బున్నా, ఏదున్నా చివరికి సమాధానం అంటూ లేకపోతే మనం మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండలేం. అయితే ఆ సమాధానాన్ని మనకు అనుగ్రహించేది దేవుడు ఒక్కరు మాత్రమే. ఆయన తప్ప ఇంకెవ్వరు ఇంకేది మనకి సమాధానాన్ని ఇవ్వలేదు. అయితే మనకి దేవుడిచ్చిన ఈ సమాధానాన్ని మన హృదయాల్లో ఏలుచుండనీయకుండా, అంటే దానికి స్థలమియ్యకుండా మనలో ఉన్నటువంటి అనుమానాలకో, సందేహాలకో, చుట్టూ ఉన్న పరిస్థితులకు భయపడడం వల్లో, మనకు ఉన్నటువంటి కోపం వల్లో, మూర్ఖత్వం వల్లో, లేదా కనబడకుండా మనలో ఎదుటివారి మీద ఉన్నటువంటి అసూయ వల్లో, మత్సరం వల్లో మన హృదయాల్లో ఉండవలసిన సమాధానాన్ని మనం తీసివేసుకుంటున్నాం. దానికి చోటు ఇవ్వడం లేదు. మిగిలిన అన్నిటికీ చోటిచ్చి మన మనస్సుని, మన జీవితాల్ని గజిబిజి గందరగోళంగా, గలిబిలిగా చేసేసుకుంటూ ఉన్నాం. అలా కాక ప్రతి ఒక్క పరిస్థితిని దేవుడికి అప్పగించాలని. ఎందుకంటే ఆయనే చెప్పారు, మీ చింత యావత్తు నా మీద వేయుడి అన్నారు. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నారు. అది మన పాప భారం కావచ్చు, మనకున్నటువంటి ఆర్థిక భారం కావచ్చు, ఇంకొక భారం కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతిదీ నిశ్చింతగా ఆయన చేతులకు అప్పగించి ఆయన ఇచ్చే సమాధానాన్ని స్వీకరించి పొందుకొని మన హృదయాల్లో దానికి స్థానం ఇచ్చి మన జీవితాల్ని దేవునిలో గడిపే వారంగా, దేవుని బిడ్డలంగా ఏ పరిస్థితి ఎలా ఉన్నా కదలక నిశ్చలంగా ఉండే వారంగా ప్రతి ఒక్కరూ ఉండాలి అని కోరుకుంటూ వందనాలు.